అమెరికా తెలుగు సంఘం ఆటా మహాసభలు అట్లాంటాలో అంగరంగ వైభవంగా జరిగాయి. జూన్ 7 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించాయి. 12 ఏళ్ల తరువాత ముచ్చటగా మూడోసారి అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఆటా తెలుగు ఈవెంట్ గురించి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 18వ కన్వెన్షన్ సంబరాలు అంబరాన్నంటాయి. అట్లాంటా తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహాసభలు నిర్వహించడం విశేషం. ఈ భారీ తెలుగు మహాసభలకు వ్యయ ప్రయాసలకు వెరవకుండా ఎంతో గ్రాండ్గా నిర్వహించడం మరో విశేషం. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు 3 రోజుల పాటు వేటికవే వినూత్నమైన కార్యక్రమాలతో నభూతో నభవిష్యతి అనేలా నిర్వహించారు. నవత యువత భవిత నినాదంతో తెలుగువారి అతిపెద్ద పండుగ ఆటా 2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జూన్ 7 నుంచి 3 రోజుల పాటు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా మహాసభలకు 18,000 మందికి పైగా హాజరయ్యారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వెన్షన్ కో టీమ్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలు, 500 మందికి పైగా వాలంటీర్లు అలుపెరగకుండా కృషి చేసి ఆటా వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. 1990లో స్టార్ట్ చేశాము. సుమారుగా 34 ఇయర్స్ అయింది. 34 years, okay. And this is our 18th conference. And today you can see that massive crowd, wonderful food, delicious food, and then very quality programs on the stage. You can see that how the people are enjoying the atmosphere in Telugu culture here. So I'm proud of what I did 34 years ago. I'm truly proud. Truly proud. You know, when we started it was only 100-200 people. Now we are in thousands. ఈ మధ్యన చాలా అసోసియేషన్లు ఒకదాని నుంచి ఒకటి స్ప్లిట్ అయ్యి there are a lot of organizations coming in, but we changed that course. We reversed it, and last year another organization came and joined us. We united with us, so we are under one umbrella now, and I'm proud of that. I'm part of it. American Telugu Society, yeah, they merged with us. ఈరోజు ఆటా 18వ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా ఇక్కడ అట్లాంటా జార్జియాలో జరిగింది. సో ఈ కార్యక్రమం మధు బొమ్మినేని గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొన్ని వేలాది మంది, సుమారు 12,000కు పైగా ఇక్కడ పబ్లిక్ రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆ మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధు గారు, ఎలా దీన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్? చాలా ఇంతవరకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. ఇది లాస్ట్ డే. సో మంచి మంచి ప్రోగ్రామ్స్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ టైమ్ టు ఎంజాయ్ నౌ అని అనిపిస్తుంది. సో ఇంత ఎన్నో కమిటీలు ఎన్నో రోజుల నుంచి కష్టపడి పనిచేసిందంతా ఇప్పుడు ఫ్రూట్ఫుల్గా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. అంటే ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం పట్ల సో హౌ యు ఆర్ లైక్ ప్రౌడ్లీ ఒక ఫీల్ ఉంటుంది కదా, సో ఈ విషయంలో ఎలా ఉంది? As a president, it's for anybody it's a proud moment, and as a woman it's a double hard. అంటే ఎందుకంటే మనకు తెలిసిందే, సో ఇట్ ఈస్ హార్డ్. కాకపోతే ఎంతో మంది సపోర్ట్ ఉంది. మీరే ఇంతకు ముందు స్టేజ్ మీద చూశారు, ఎంతో మంది సిస్టర్స్ ఉన్నారు పక్కన, ఎంతో మంది బ్రదర్స్ ఉన్నారు పక్కన. సో దట్ మేడ్ ఇట్ లిటిల్ బిట్ ఈజియర్. కాకపోతే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. మీరు ఆడియన్స్కి, అదేవిధంగా మీ తోటి కో ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి ఏం చెప్తారు? అంటే మనకు అసోసియేషన్ మీరు అందరూ ముందుకు రావాలా, సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలా. పెద్ద ఎత్తున కాకుండా చిన్నగానైనా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ముందుకు వస్తేనే మన పిల్లలు కూడా తెలుస్తుంది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్. సేవా కార్యక్రమాల్లోనే కానీ, ఒకరినొకరు సపోర్ట్ చేయడమైనా కానీ, ఇట్లాంటివన్నీ ఎన్నో ఇంపార్టెంట్. మనం ముందుకు వెళ్ళాలంటే వీ క్యాంట్ ఆల్వేస్ కంప్లైన్
So we need to support each other first before going forward. ఓవరాల్గా సో ఇంత భారీ సక్సెస్ కావడానికి గల ప్రధాన కారణాలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎవరికి మీరు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మనకి ఎంతోమంది దాతలు, స్పాన్సర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనము చేయగలము. అంతేకాకుండా ఎంతోమంది వాలంటీర్స్, వందల కొద్ది వాలంటీర్స్ ఈ కార్యక్రమాల్లో గత 6-7 నెలలుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళందరూ లేనిది అసలు ఏ పని అయ్యేది కాదు. సో మన దాతలకి, మన వాలంటీర్స్కి, అట్లాంటా ప్రజలకి, అంతేకాకుండా అట్లాంటా టీమ్, మా కాన్ఫరెన్స్ టీము, ఆ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరికీ, అంటే అడ్వైజరీ బోర్డ్కి అందరికీ తగినప్పుడు సలహా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత బాగా జరిగినందుకు వారందరి సహకారంతోనే ఈ పనులు చేయగలిగాము. సో అందరికీ ఇదే నా థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అట్లాంటాలో ఆట 18వ మహాసభలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది మొదటి రోజు. అండ్ ఈరోజు మనకు చాలా మంచి కార్యక్రమాలు అనేది విశేష స్పందన వచ్చింది. ఆల్మోస్ట్ 12-15 వేల మంది వచ్చినారు. అండ్ అదేవిధంగా మనకు కార్యక్రమాలకు వస్తే కనుక మార్నింగ్ ఇనాగరల్ ప్రోగ్రామ్ కానీ, అలాగే మనకు ఒక కాన్సెప్ట్ సాంగ్, మన థీమ్ సాంగ్, తర్వాత సాయంత్రం కార్యక్రమాలకు వస్తే కనుక ఎన్నో బ్రేక్అవుట్ సెషన్స్, పొలిటికల్, లిటరేచరు, స్పిరిచువల్, అట్లా చాలా కార్యక్రమాలు చేశాము. పిల్లలకు, యూత్కి కాంపిటీషన్స్, జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్ చేశాము. అండ్ సాయంత్రం విషయానికి వస్తే దాజీ గారి ప్రోగ్రామ్ అయింది. పొలిటికల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అట్లే ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనదర్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అలాగే చాలామంది మన పటేల్ రమేష్ రెడ్డి గారు టూరిజం చైర్మన్ అండ్ చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అండ్ దాజీ గారి 30-minute Q&A సెషన్ స్పిరిచువాలిటీ మీద చాలా బాగా జరిగింది. ఫైనల్గా మనకు ఫ్యాషన్ షో కానించి, బాలీవుడ్ కానించి, అండ్ వీ గోయింగ్ టు హ్యావ్ ఏ band, 3D band tonight. The whole it's houseful right now, and it's a grand success on the first day. One more day to go, and we're all hoping you'll all view it on Sakshi TV, and also come here if you're in Atlanta. Thank you. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అనిల్ బోదిరెడ్డి. నేను ఈ కాన్ఫరెన్స్ డైరెక్టర్. ఈ 18వ ఆట మహాసభలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సో నిన్న మొదలైంది. ఈరోజు 12 నుంచి 14 వేల మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఇంకా రేపు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతిదీ చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా నడుస్తూ ఉంది. అండ్ హోప్ వీ విల్ రాక్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడ ఆట 18వ సభలకు చాలా ఘనంగా అతిథులు వచ్చి పాల్గొంటున్నారు. రెండవ రోజు నిన్న బ్యాంక్వెట్ నైట్ అయింది. ఈరోజు మార్నింగ్ ఇనాగ్రల్ సెషన్, చాలా ఘనంగా ఇనాగ్రల్ సాంగ్, ఇనాగ్రల్ సెషన్ అయింది. దాని తర్వాత బ్రేక్అవుట్ సెషన్స్, చాలా బ్రేక్అవుట్ సెషన్స్ అంటే ఈచ్ టాపిక్ పైన ఒక సెషన్స్ చేయడము. బిజినెస్ సెమినార్లో ఈరోజు ఐటీ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ శ్రీధర్ బాబు గారు వచ్చారు. ఆయన చాలా మంచి సందేశం ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ నుండి అఫీషియల్గా ఇక్కడికి ఆట మహాసభలో బిజినెస్ సెమినార్లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేస్తున్నది ఐటీ రంగం అభివృద్ధి కొరకు, ఐటీ రంగమే కాకుండా మొత్తం ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు ఎటువంటి పాలసీస్ తీసుకొస్తుంది, ఆ పాలసీస్లో ఎన్ఆర్ఐస్, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఎలా పాలు పంచుకోవాలనే దానిపైన చాలా బాగా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడే ఈవినింగ్ ప్రైమ్ టైం అంటారు, 7 PM నుంచి 11 PM వరకు ఫ్యాషన్ షోలు, పొలిటికల్ వాళ్ళకు మినిస్టర్స్ వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి మరోసారి సన్మానము. అలాగే ఇండియా నుంచి వచ్చిన కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొని వాళ్లకు సన్మానం చేశాము. చాలా పిల్లలతోటి, ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలతోటి చాలా మంచి సాంస్కృతిక ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడ వచ్చి పాల్గొన్న దీన్ని ఘనంగా జయవంతం చేస్తున్న అందరికీ మా శుభాకాంక్షలు, మా అభినందనములు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 2006లో LAలో జరిగినప్పుడు ఆటాకు వచ్చాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం, అట్లాంటాకి రావడం ఫస్ట్ టైం. బట్ ఇప్పుడు నిజంగా ఇక్కడ ఈ గ్యాదర్ చూస్తుంటే నిజంగా అమేజింగ్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ త్రిబుల్ అయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది.
బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్నట్టే ఉంది. బట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటే మేము కూడా అక్కడ చూడలేమేమో ఇటువంటి ప్రోగ్రామ్స్ అనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మమ్మల్ని పిలిచినందుకు హృదయపూర్వకంగా ఆటా నిర్వాహకులందరికీ, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు అమెరికాలో స్థిరపడి వివిధ స్థాయిలో ఉన్న మన తెలుగు వారి అందరికీ, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములందరికీ ఈ ఆట సమావేశాల సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి నేను కానీ మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా, మరి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఉంటున్న మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారి సంక్షేమం, వారి అభివృద్ధి, వారికి తోడు ఈరోజు ఇక్కడ మన ప్రాంతవాసులు అందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి మన ప్రాంతానికి వన్నె తెస్తా ఉన్న అనేక మంది మహనీయులను మరి ఈరోజు సత్కారం చేయటం, అభినందించటం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆటా నిర్వాహకుల తరఫు చేయటం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. మా సొంత గ్రామానికి వెళ్ళినట్టు, దసరా పండుగకు గ్రామాలకు వెళ్ళినప్పుడు, సంక్రాంతికి తెలంగాణ తెలుగు ప్రజలైన గ్రామాలకు వెళ్ళిన వాతావరణంలాగా అందరం చూస్తుంటే చాలా సంతోషం ఉంది. ఆట ఏర్పడి 34 సంవత్సరాలు, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈరోజు మీరు ఆట సెలబ్రేషన్ చేసుకుంటారు. అందరూ తెలుగువారు ప్రాంతాలకు అతీతంగా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాలు భేదం లేకుండా ఒక కుటుంబంలాగా చేసుకునే ఫంక్షన్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నవత యువత భవిత ధ్యేయంగా ఆటా 18వ మహాసభలను బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. విద్య, వ్యాపార, ఆరోగ్య, సామాజిక సేవ వంటి వివిధ రంగాలలో సేవలందించిన ప్రముఖులకు అవార్డ్స్ని ప్రదానం చేశారు. అలాగే దాతలను, ఆటా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఆటా మహాసభలకు గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చింది. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇండియా నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యానగురు దాజీ, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా శెట్టి, అంకిత, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి తదితరులు హాజరయ్యారు. వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజిక సేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలోని అద్భుతమైన ప్రతిభా పాటవాలు కనబరిచిన వారికి ఆటా అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనర్స్ ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను శాలువా, పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఆటా కార్యవర్గాన్ని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొని యూత్ని అలరించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ అందరినీ అలరించింది. అనూప్ రూబెన్స్ టీం సూపర్ హిట్ పాటలను పాడి ఆడియన్స్లో జోష్ నింపారు. ఈ మ్యూజికల్ షో ఆటా సభలకు గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చింది. వెరీ గుడ్ వైబ్ హియర్ అండ్ ఇంతమంది తెలుగు వాళ్ళని ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ like the traditions, customs and the food actually mana Hyderabad lo unnatte undi naku ikkada chustunte and very good ante oka Telugu festival and unity, it's all, and the way they are doing the charity, it's amazing. Yeah, I've been like a couple of shows and like yeah, so I've been attending some big organizations and all, and I love to do it. ఇప్పుడు చిన్న సింగర్స్ చాలా టాలెంటెడ్ కూడా, అండ్ ప్యాషన్ ప్రాక్టీస్ చేయాలనే కోరిక వీళ్ళకి చాలా ఉంది. అండ్ అందుకే నేను ప్రతి ఒక్క షోలో డెఫినెట్లీ ఒకళ్ళిద్దరు లోకల్ సింగర్స్ని కూడా నేను ఐఎమ్ కాలింగ్ దెమ్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ షో కూడా సృష్టి అని ఒక అమ్మాయి పాడింది అండ్ అఖిల అని ఒక అమ్మాయి పాడింది. సో ఇట్స్ గుడ్ యాక్చువల్. ఐ ఫీల్ గుడ్ టు వర్క్ విత్, బికాజ్ ఒక చిన్న కొత్త టాలెంట్ ఉంటుంది, ఒక మనిషిలో ఒక టాలెంట్, ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అది
నేను కంపోజ్ చేసిన ట్యూన్ పాడడం వల్ల ఆ ట్యూన్కి కూడా ఒక కొత్త కలర్ వస్తుంది. సో దట్స్ వేర్ ఐ లవ్ టు వర్క్ విత్ the new singers and new talent, like whatever the musicians and singers. See, first and foremost, so many Indians, right? Like when I come here, I represent India. So Telugu definitely it's a very, very proud factor. But so many Indians, I just feel so proud that the Indian community has made it so big here in a country like US. So chala proud feel avutunnam. And I'm very glad that it's been 6 to 7 years constantly at a row that I always come and attend things here in the US, whether it is Nata, Tana, Apta and Ata, all of it. So I'm very, very happy to be here. హాయ్ అండి, నేను మీ బిగ్ బాస్ షానీ సాల్మన్. 18th ఆటా కన్వెన్షన్ కోసానికి మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళని చూసి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎంతోమంది ఉన్నారు. మోరో నాకు తెలిసిన చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నాతో పాటు బిగ్ బాస్ నుంచి అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత శ్రీకాంత్ అన్న, విజయ్ దేవరకొండ ఇలా చాలామంది వచ్చారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ మచ్. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళినాను డీసీకి, అండ్ దిస్ ఇయర్ ఆల్సో దే కాల్డ్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్ట్ ఆఫ్ ఆటా కన్వెన్షన్. అండ్ ఇక్కడ చాలా బాగుంది. మీరు రాను వాళ్ళు చాలా మిస్ అయిపోయినారు అనుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. బేసిక్గా ఏంటంటే అండి, ఇక్కడ ప్రతి మచ్ ఎవ్రీవన్కి ప్యాషన్ ఉంటుంది. మనకి అరౌండ్ 20 yearsలోనే మనం ఇక్కడికి వచ్చేస్తాం జాబ్ అని ఏదని. సో ఎందుకంటే ఇంట్లో ఉండే ఏవో సమ్ సర్కమ్స్టాన్సెస్ మూలాన మనం ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు మన ప్యాషన్ మనం అచీవ్ చేయలేం. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రయారిటీ. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ద సేమ్ మనకి కూడా అదే కాల్లో ఉన్నాం అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడికి వచ్చాక ఇంక ఈ ప్యాషన్ ఎలాగైనా కంటిన్యూ చేయాలి. సో సమ్వేర్ ఉంటుంది కదా లోపల. సో దాని ద్వారా ఐ స్టార్టెడ్ ఆల్ దిస్ అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ నాతో పాటు ఈరోజు ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ ఎలిగెంట్, ద మోస్ట్ గార్జియస్ ఐశ్వర్య ఉంది. సో జబర్దస్త్ ఐశ్వర్య. సో వి బోత్ ఆర్ హోస్టింగ్ బ్యూటీ ప్యాజెంట్ టుడే. నేను ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇండియన్ పీపుల్ని కలుస్తున్నాను కదా, అది. సో ఆల్రెడీ 3 movies రిలీజ్ అయ్యాయి అండ్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. మొన్న రీసెంట్గా ఒకటి అదక్కులో క్యామియోగా చేశాను అండ్ ఇంకొక 2-3 movies రిలీజ్ కున్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. I'm really happy. Thank you so much Aata team for providing this wonderful opportunity, and you guys are doing really great, and I'm looking forward for the future pageants. అందరికి నమస్కారం అండి. నా పేరు సాయి, నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ ఆటా 18th కాన్ఫరెన్స్. బ్యూటీ ప్యాషన్ షో చాలా బ్రహ్మాండంగా అయిందండి. లాస్ట్ 4 monthsకి వెళ్ళి వెంట ఎవ్రీ టౌన్ వి పిక్ దట్ ఎవ్రీ టౌన్కి వెళ్ళి ఒక 8 members వచ్చిండ్రు. సో ఎస్టర్డే వాజ్ ద రిహార్సల్ ఫైనల్ ఇన్ అట్లాంటా, జార్జియా. 70 people వచ్చిండ్రండి. సో స్క్రీన్ వాజ్ LED screen and hall was really full. So thank you Niharika is the advisor and Shravani for the chair. Congratulations. Thank you. Wish you good luck for next time. I want to be India winner again. Wow. Thank you. It was one of a kind of a virtual pageant and she did really great, and thanks for being a wonderful participant and a sportive one, and wishing all the best for everyone. Thanks. ఆటా కన్వెన్షన్ 2వ రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. ఆటా నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్కి విచ్చేశారు. అతిరథ మహారథుల సమక్షంలో హార్ట్ఫుల్నెస్ దాజీ జ్యోతి ప్రజ్వలన గావించి 2వ రోజు వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఫ్రియరీ బ్యాండ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ 2వ రోజు కన్వెన్షన్లో హైలైట్గా నిలిచింది. ఆటా మహాసభలు 2వ రోజు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉదయాన్నే ఆటా నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్కి విచ్చేశారు. అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్య అతిథిగా హార్ట్ఫుల్నెస్ దాజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆటా వేడుకల్లో స్థానిక అమెరికన్ రాజకీయ నాయకులను, ప్రభుత్వ ప్రతినిధులను, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానించి శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ పాల్గొని ప్రసంగించారు. జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగువారు తోడ్పడుతున్నందుకు కొనియాడారు. ఇండియా తమకు కీలక భాగస్వామి అని అన్నారు. ముఖ్యంగా తెలుగువారి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్నారు. నవత యువత భవిత అనే లక్ష్యాలతో ఈసారి కన్వెన్షన్ నిర్వహించామని అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చెల్లా పేర్కొన్నారు. అనితర సాధ్యమనుకున్నది సాధ్యమైందని అన్నారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
క్లాసికల్, వెస్ట్రన్, సినిమా డాన్సులు, పాటలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక బ్రేక్అవుట్ సెషన్లో భాగంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ విత్ దాజీ, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, జుమ్మంది నాదం ఫైనల్స్, సయ్యంది పాదం ఫైనల్స్, బ్యూటీ పాజెంట్ ఫైనల్స్, పొలిటికల్ ఫోరం, మహిళా ఫోరం, సాహితీ సదస్సు, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్, టాక్సేషన్, పూర్వ విద్యార్థుల సమావేశాలు, వివాహ పరిచయ వేదిక వంటివి బ్రేక్అవుట్ రూమ్స్లో నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెలుగు సినీ నటులు శ్రీకాంత్, ఆటా ఫాస్ట్ ప్రెసిడెంట్స్, ప్లాటినం స్పాన్సర్స్ తదితరులు ఆటా నాయకులను ఘనంగా సన్మానించారు. హార్ట్ఫుల్నెస్ దాజీ ప్రసంగం ఆకట్టుకుంది. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. యాంకర్స్ శ్రీముఖి, రవలి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం చక్కని యాంకరింగ్తో అందరినీ అలరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన థియరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండో రోజు కన్వెన్షన్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హుషారైన పాటలతో హోరెత్తించారు. ఈ లైవ్ మ్యూజిక్ షో యూత్ని విపరీతంగా ఆకట్టుకుంది. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సాయిరామ్ కారుమంచి. నేను ఇక్కడ ఆటా కన్వెన్షన్కి మీడియా చైర్ని. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 25 to 30 ఆర్ ఈవెన్ మోర్ దాన్ దట్ అన్ని మీడియా సంస్థలు వచ్చినాయి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 3 రోజుల ప్రోగ్రాము. నిన్న బ్యాంక్వెట్ నైట్ జరిగింది. ఈరోజు రేపు వచ్చేసి మనకు చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈరోజు అయితే మన బ్రోషర్లో 10 కార్యక్రమాలు ఉంటే అక్కడ ఆల్మోస్ట్ 25 కార్యక్రమాలు జరిగినాయి. సయ్యంది పాదం డ్యాన్స్ కావచ్చు, జుమ్మంది నాదం సంగీతం కావచ్చు, సంగీత పోటీలు, అట్లానే పెజెంట్ కావచ్చు. అదే కాకుండా డాజీ గారు వచ్చారు, స్పిరిచువల్ గురు, హార్ట్ఫుల్నెస్ ఆయన ప్రోగ్రామ్ నడుస్తోంది. ఎందరో సెలబ్రిటీస్ వచ్చారు, మెహరీన్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు. అట్లానే మనకి నాయకులు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు. అట్లానే వెంకటరెడ్డి, కోమటిరెడ్డి గారు, ఇలా ఎంతోమంది వచ్చి ఇక్కడ మనకి అంగరంగ వైభవంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక సంక్రాంతి నెల, ఒక దసరా నెల అనేది జరుగుతుంది. ఇంతమంది ఇన్ని ప్రోగ్రామ్స్ ఒక 15,000 మంది పైన ఇప్పటికే రావడం, దాదాపు అంటే ఇది ఒక అంచనా మాత్రమే, మొత్తం కలిపి 20,000 మంది పైన వచ్చేట్టున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. జనరల్గా కన్వెన్షన్స్లో ఫుడ్ గురించి ఫస్ట్ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేవని కాదు, చాలా మినిమంగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా అందరూ బాగుందని చెప్తున్నారు. అట్లాంటినే కాకుండా అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, అట్లా ఇంకా వేరే దేశాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ మనకి కన్వీనర్ కిరణ్ పాషం గారు కావచ్చు, ప్రెసిడెంట్ మధు బొమ్మనేని గారు కావచ్చు, మొత్తం కోర్ టీము, అట్లానే ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఇలా ఎవరు చూసినా, అండ్ అందరికంటే ముఖ్యం స్పాన్సర్స్, అట్లానే వాలంటీర్స్, ఇలా అందరూ కలిసి ఇలా వచ్చి చేయడం అనేది ఇంత అంగరంగ వైభోగంగా అద్భుతంగా ఉంది. Yesterday we finished banquet with a heavy, good crowd, good food. This morning's of the inauguration was very good. Today is going to be the awesome day, like a పండుగ వాతావరణం ఉందండి. Tomorrow also is going to be a beautiful day and lot of people coming in, shopping, food, celebrities, politicians. We are having a lot of fun. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రవీందర్ రెడ్డి గూడూరు అండి, జాయింట్ ట్రెజరర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు 18వ మహాసభలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. మాకు ఆటా కాన్ఫరెన్స్ మహాసభలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు థియరీ బ్యాండ్ ఉంది, రేపు తమన్ గారి బ్యాండ్ ఉంది. ఆల్మోస్ట్ 10-15 వేల మంది వచ్చారు. రంగరంగ వైభవంగా మా ఉత్సవాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణారెడ్డి, అమెరికా తెలుగు సంఘం ఆటా సెక్రటరీని. ఈరోజు ఇక్కడ అట్లాంటాలో జార్జియా కన్వెన్షన్ సెంటర్లో 18వ మహాసభలు మరి యువ సమ్మేళనం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు చూస్తున్నారు ఇక్కడ కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీసు, ఫెలిస్ట్రేషన్, అలాగే మిమిక్రీలు, ఇవన్నీ చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నా పేరు శ్రీకాంత్ గుడిపాటి. సో మన ఇవాళ కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ అయింది. సో థ్యాంక్స్ టు కన్వెన్షన్ కోర్ టీమ్, ప్రెసిడెంట్ మధు గారు అండ్ ద కన్వెన్షన్ కోర్ టీమ్. నా పేరు డాక్టర్ వెంకట వీరనేని, అమెరికాలో తెలుగు అసోసియేషన్కు, అమెరికన్ తెలుగు అసోసియేషన్కు అడ్వైజర్గా పనిచేస్తున్నాను. గత 1 yearకి వెళ్ళి అహోరాత్రి కష్టపడి చాలామంది వేల వాలంటీర్లు ఈ 3 రోజుల అమెరికన్ తెలుగు అసోసియేషన్ కాన్ఫరెన్స్ను సక్సెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. 10-15 వేల మందితోటి ఈ కాన్ఫరెన్స్ దిగ్విజయంగా జరుగుతున్నది. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ బండారు. నేను ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఆల్సో 17th ఆటా కన్వెన్షన్కి కన్వీనర్. ఇక్కడ మేము అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున 18th ఆటా కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా 10,000 మందికి పైగా ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈరోజు అట్లాంటా మహానగరంలో 18వ ఆటా మహాసభలు అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అమెరికా వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది తెలుగువారు, 2 రాష్ట్రాల నుంచి బ్యాక్గ్రౌండ్ గల తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అండ్ రకరకాల పిండి వంటలతో అండ్ ఎంజాయ్ చేస్తూ వారి వారి యొక్క ఫ్రెండ్స్ వేరు సిటీస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ వేరు ఫోరమ్స్, మీటింగ్స్ అండ్ అలాగే లాట్ ఆఫ్ షాపింగ్ మాల్స్, షాప్స్ కూడా ఓపెన్ అయ్యాయి. జ్యువెలరీ షాప్స్, బట్టల షాప్స్ అవన్నీ కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కన్వెన్షన్కు వచ్చేసి అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. హలో అండి, అందరికి నమస్కారాలు. నా పేరు కరుణాకర్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ కన్వీనర్ ఆల్సో. అట్లాంటాలో చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి ఈరోజు, రేపు, ఎల్లుండి. మేము ఒకసారి 2000లో అయింది, బ్రహ్మాండంగా అయింది. మళ్ళీ 2012లో చేసాము, మళ్ళీ ఇప్పుడు 2024లో చేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి, చాలా రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది. Their passion for people, compassion for the culture is tremendous, and we always got inspired from that. And ATA has been around since 40 years, and which motivated. I always give back to the community since the childhood, so that's why I'm here. So Paturila మేము immigration main we focus on the employment based and students, families, those kind of the immigration. ఇప్పుడు స్టూడెంట్ వీసాలు కానీ, H1B వీసాలు కానీ, గ్రీన్ కార్డ్ వీసాస్ కానీ, EB5 especially, which is current right now and which is the most fastest and growing visa right now, because instead of waiting for 20 years, which is the EB2 and EB3, EB5 is the most fastest way if we can able to invest and promote the US economy. That's the best way to get the faster the green card. And one thing I tell to everybody, either they are in America or in India, if you are coming to the United States, make sure that you're prepared enough for the rules and regulations of the United States. This is the land of the laws, so we need to respect the laws. You know, of course you might have known, but there are a lot of people also encouraging you to how to break the laws, but you can't get away from it. You know, it's very important. Attorneys are very expensive, obviously, but attorneys and also listen to attorneys ahead of the time instead of getting in trouble and getting there. Of course, we are there to help either way, but if you can listen to us ahead of the time, maybe we can solve some problems ahead of the time too. నా పేరు శివాగి రెడ్డి, అదే ఎన్ఆర్ఐ కమిటీ చైర్. థ్యాంక్స్ మధురిమ గారు, చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు మనకు ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏదున్నా కానీ. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఉమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఏదున్నా కానీ మధురిమ గారు, ఇప్పుడు మనకి ఎనీ అమెరికన్ అటార్నీ దగ్గరికి వెళ్తే గెటింగ్ దేర్ టైమ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, వేరస్ మధురిమ గారు షీఈ్ చాలా అఫోర్డబుల్. అండ్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా pathurilaw.comకి వెళ్ళేసి మీరు కాంటాక్ట్ చేస్తే షీఈ్ ఏ క్లిక్ అవే, ఏ కాల్ అవే. The last time we did rock the show. Last time I was the pageant advisor. Now it's Shravani, and now naku koncham promotion vachi. Sorry, last time I was the chair. Ippudu now advisor. Koncham promotion vachindi, and now she's the chair. She completely rocked the show tonight. Na peru Shravani Rachakulla andi. I'm the pageant chair for this national convention 2024. Okay. And of course chair nenaina, I have my strong support team like Niharika, Gayatri, we have Deepthi, Shweta and Anuja. We are keeping everything fair and transparent in our pageant. I can proudly say that. మెగా కన్వెన్షన్ లో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆటా మహాసభలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూలై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని పలువురు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ రమేష్ తన అద్భుతమైన గళంతో వైఎస్ఆర్ను అనుకరించి అందరినీ అలరించాడు. Atlanta and YSR, there is a connection. YSRism started in Atlanta in USA in 2012 after the death of YSR. All people who have come to here through his schemes, educational schemes, IT paranga, education paranga, doctors, andaru vachina vallandaru prati okkaru they are all emotionally connected to YSR, and that legacy has started way back, and we will continue that legacy even now, and we will feel the same. It will never change, and we will continue to support the rural India
through his YSR programs with our own contributions across all the time. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు యాక్చువల్గా దేశంలోనే కాదు, ఆయన 2004 నుంచి 2009 మధ్యలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచంలోనే ఫేమస్ అయినాయి. ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు. ఒకటేంది ఎందుకు అపర భగీరథుడు అనేది వాటర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. మనకు ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే కన్వెన్షన్ ఈ 3 రోజులు అయితే కదా 3 రోజులు చెప్పుకుంటూ పోవచ్చు ఆయన చేసిన గొప్ప పథకాలన్నీ కూడా. సో ఆ అది చూసే వేరే రాష్ట్రాలు కానీ దేశంలో కూడా చాలా అవి మొదలయ్యాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని తన తండ్రికి మించిన తనయుడు అనిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ఇంకా ఎక్కువ రెట్టింపుగా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ఇవాళ చూస్తే ఆంధ్ర అనేమన్నంటే డెవలప్మెంట్ ఎంత జరిగినా సరే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ జరగలేదేమో అనే విధంగా ఎందుకు అనిపిస్తుంది అంటే అన్ని సంక్షేమ పథకాలు అంతమంది పేద ప్రజలు లబ్ధి పొందారు, దానివల్ల అది ఇది అవుతుంది. సో ఎక్కడ ప్రపంచంలో మాట్లాడినా సంక్షేమం అంటే మొదలు వచ్చేది జగన్ గారు గుర్తొస్తారు, ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. అది ఎందువల్ల అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తన ఆశయాలు ఉన్నాయో అవి ఏవైతే నెరవేరకుండా ఆయన అన్ఫార్చునేట్లీ మనకు దూరం అయ్యారో అవన్నీ పూర్తి చేయాలనే భయంకరమైన గొప్ప తలంపుతో తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇంత మేలు చేస్తున్నారు. ఆయన మరీ తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు, మరీ అంతకంటే గొప్పగా సంక్షేమాలు చేస్తారు, పేద ప్రజలను హక్కున చేర్చుకుంటారు, అభివృద్ధి చేస్తారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు. మాకు తెలుసు అది. దాంట్లో సంబంధం లేకుండా కూడా ఎప్పుడు ఎక్కడ తెలుగు సభలు జరిగినా కూడా అమెరికాలో ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ లెగసీని కానీ ఆయన పుట్టినరోజు కానీ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది, అది జరుగుతూనే ఉంటుంది. వైఎస్ఆర్ గారి ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల లబ్ధి పొంది వాళ్ళ జీవితాలను బాగుపరుచుకొని ఇక్కడ వచ్చి వాళ్ళే కాకుండా వాళ్ళ 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 ఫ్యామిలీస్ని కూడా బ్యాక్ అట్ హోమ్ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఒక్క వైఎస్ఆర్ గారి వల్లే సాధ్యం కాగలదు, అయ్యింది. దాన్ని ఆ లెగసీని మన జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఈసారి మనం కొంచెము ఇది జరిగిండొచ్చు, కాకపోయినా మనము ఆయనకు నెక్స్ట్ టైం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన లెగసీని ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తారని మా ఆకాంక్ష. ఇవాళ మేము వైఎస్ఆర్ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ ఆటోలకు వచ్చామండి. సో మేమందరం కూడా వారి యొక్క పథకాల వల్ల చదువుకోవడం జరిగింది. అలా చదువుకొని మేము ఉన్నత విద్యలు చేసుకొని ఇవాళ అబ్రాడ్లో వచ్చి సెటిల్ అయినాము. సో దానికి మేము వైఎస్ఆర్కి జన్మజన్మల రుణపడి ఉంటామని తెలియజేసుకున్నాం. కన్వెన్షన్ 3వ రోజు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఆట ముగింపు వేడుకలలో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కన్వెన్షన్ 3వ రోజు భద్రాచలం నుంచి విచ్చేసిన పండితులు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవింద రామ నామ స్మరణలతో ప్రాంతమంతా మారుమోగింది. మహాసభల్లో భాగంగా వివిధ ఎగ్జిబిట్ రూమ్స్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. ఉమెన్స్ ఫోరం, సాహితీ సదస్సు, CME బిజినెస్ ఫోరం, యూత్ ఇన్నోవేషన్స్, స్పిరిచువల్ ఫోరమ్స్, దాజీ హార్ట్ఫుల్నెస్ సెషన్స్, పొలిటికల్ ఫోరం వంటి కార్యక్రమాలు బ్రేక్అవుట్ రూమ్స్లో నిర్వహించారు. 3వ రోజు వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టాలీవుడ్ నటి నేహా శెట్టి, సినీ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులను సన్మానించారు. ఆట కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ని, కన్వెన్షన్ వివిధ కమిటీల చైర్స్, కో చైర్స్ తదితరులను వేదిక మీదకు పిలిచి అభినందించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్, ఇంద్రాణి ఫేమ్ అంకిత, నటి సౌమ్య డాన్స్ ప్రోగ్రామ్ కి మంచి స్పందన వచ్చింది. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజెండరీ నటి అతిలోక సుందరి శ్రీదేవికి ఘన నివాళులర్పించారు. సత్య మాస్టర్ ఆధ్వర్యంలో శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తు తెచ్చేలా డాన్స్ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రఖ్యాత నాట్య గురు నీలిమా గడ్డమనుగు నేతృత్వంలో శాస్త్రీయ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు.
లక్ష్మీ నరసింహ స్వామివారిని స్మృతిస్తూ 12 మంది యువతలు చేసిన ఈ నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. మహిళలు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, నేహా శెట్టి, ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా బ్యూటీ పాజెంట్ విజేతలను, రన్నరప్స్కి క్రౌన్స్ అందించారు. ఆట లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని దాజీ తరపున ప్రతినిధికి అందజేశారు. అలాగే ఆట జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. ఇండియా నుంచి విచ్చేసిన పరంపర ఫౌండేషన్ వారు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆట మొదటి అధ్యక్షురాలు సంధ్యా గవ్వ ఆధ్వర్యంలో ఆట రెండవ మహిళా అధ్యక్షురాలు మధు బొమ్మినేనిని మగువా మగువా ఈ లోకానికి అంటూ నృత్యం చేసి మరీ అభినందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను అలరించింది. తమన్ టీం సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్లో జోష్ నింపారు. చిన్న పెద్దలు అందరూ వేదిక ముందుకు వచ్చి డాన్సులు చేసి కేరింతలు కొట్టారు. ఆట ముగింపు వేడుకల్లో తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ హైలైట్ గా నిలిచింది. అట్లాంటాలో కని విని ఎరుగని రీతిలో 3 రోజుల పాటు జరిగిన 18వ మహాసభలు అట్టహాసంగా ముగిశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మన కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు, అందరినీ తెలుగు వాళ్ళందరినీ ఒకటి చేసినందుకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ. I'm feeling so happy and so grateful to be part of this beautiful, amazing event where from the different country they live, but they do not forget the culture and they're here to celebrate our culture. So happy to have people have a kind of heart and all kind of people meeting together and celebrating all this stuff. They have a lot of stuff is going on. I am a huge fan of Vijay Devarkonda and I'm so excited. By the way, I'm performing also and giving a tribute to Sridevi. So I'm performing on 2 songs of very popular songs of Sridevi. So super duper excited for that. It's my absolute pleasure and honor to be here for ATA, one of the biggest organizations here in America. And it's always good to come here, meet my Telugu community doing so well. And they always give me such a warm welcome. And thank you so much for having me here, and I'm very happy to meet everyone. And acting is my passion in Telugu industry. I always call my amma, so ippudu nenu mottam Telugu nerchukuntunnaru and I'm very happy. I think whatever you love, then you don't feel that how much ever hard work you do, I think it's less. సో నైస్ అండి, చాలా బాగుంది. నిన్న బ్యాంక్వెట్ అంటే అంత స్పాన్సర్స్ అది కాబట్టి ఓకే ఈ రోజు అయితే టూ గుడ్, చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ ద బ్యాండ్. బేసిక్లీ బిఫోర్ అయితే ఉండేది, కానీ ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు అయితే అస్సలు డిఫరెన్స్ తెలియట్లేదు. దే ఆర్ లైక్ అందరూ ట్రెడిషనల్గా ఉండడం, ఇట్స్ టూ గుడ్. అంటే ఇండియాలో అంత ఫాలో అవుతారో లేదు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నా పేరు బాలారెడ్డి ఇందుర్తి, కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ శంకరనేత్రాలయ యూఎస్ఏ. సో శంకరనేత్రాలయ ఈ ఇయర్ నన్ను శంకరరత్న అవార్డుతో సన్మానించింది. దానికి నేను వాళ్ళకి చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే గతంలో ఈ అవార్డు పొందిన అతి కొద్ది మందిలో రతన్ టాటా లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వాళ్ళతో సమానంగా ఆ గౌరవం దక్కడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇదే అట్లాంటాలో ఇప్పుడు జరుగుతున్న ఆటకి నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. నేను అట్లాంటాలోనే సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ అనే ఒక అత్యద్భుతమైన ప్రపంచంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ప్రాజెక్టుకి సపోర్ట్ లభించింది ఇదే అట్లాంటాలో. సో ఈరోజు నేను దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత ఓ సెంటిమెంట్గా అనిపిస్తుంది నాకు. ఇది 18వ ఆట. 18 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను. సో 18 అధ్యాయాల భగవద్గీత సారాంశాన్ని రేపు ఎల్లుండి నేను ఈ కార్యక్రమాల్లో నేను ఆట ఉత్సవాల్లో భాగంగా నా చేత చెప్పిస్తున్నారు, కర్మయోగం భక్తి యోగం పేరుతో. సో మనిషి ఉత్తమ జీవన విధాన మార్గాన్ని ప్రపంచానికి రుచి చూపించింది, మంచి మార్గం వేసింది, మనిషిని మనీషిగా తీర్చిదిద్దగలిగే ఒకే ఒక్క సబ్జెక్టు భగవద్గీత. So now I have a dynamic president from TTA. It's none other than Vamshi Reddy Garu. So hello Andi Vamshi Garu. I warmly welcome you for this convention day 1. First of all, a big huge congratulations for finishing our amazing TTA convention, and from your word. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షి ప్రేక్షకులందరికీ అండ్ జ్యోత్స్న గారు అండ్ సాక్షి యాజమాన్యానికి కూడా. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది, సిమా గారు అండ్ ఎంటైర్ సాక్షి.
మీరు వచ్చి చాలా మంచి కవరేజ్ చేశారు 2 weeks బ్యాక్ మాకు అమేజింగ్ సక్సెస్ఫుల్ కన్వెన్షన్ టీటీఏ కన్వెన్షన్కి. అండ్ ఇక్కడ మేము వీఆర్ ఎంజాయింగ్ వీఆర్ హియర్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కన్వెన్షన్. వి కేమ్ యాజ్ అ గెస్ట్. ఆటా కన్వెన్షన్ కిక్ స్టార్ట్ బ్యాంకెట్ డిన్నర్ అవుతుంది మంచిగా. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేషన్ మధు బొమ్మినేని గారు, కిరణ్ పాషం గారు అండ్ జే చెల్ల గారు, ఎంటైర్ ఆటా మన ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. అమేజింగ్ కిక్ స్టార్ట్. మొన్నటిదాకా బాధ్యతతో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కన్వెన్షన్లో హౌ ఆర్ యూ ఫీలింగ్? సో రిలాక్స్గా ఎలా ఉంది? డెఫినెట్లీ రిలాక్స్. ఎందుకంటే సియాటల్లో కన్వెన్షన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండే, సియాటల్లో చేయగలుగుతారా, సక్సెస్ అవుతుందా లేదా అని. సో దాన్ని ఒక యజ్ఞం లాగా చేసాం మేము. అండ్ దెన్ ఎవరు కనివిని ఎరగని విధంగా ఒక 20,000 మంది ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ అటెండ్ అయ్యి, కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఏంటంటే లాస్ట్ 20 yearsలో ఏ కన్వెన్షన్ చూసినా దానికంటే బెస్ట్గా చేశారు మీరు. హాస్పిటాలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అండ్ ఎగ్జిక్యూషన్ కానీ, అండ్ ఓవరాల్ అటెండెన్స్ కానీ చాలా బాగోయిందంటే వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఆ బర్డెన్ అంతా పోయింది. సో వీఆర్ హియర్ హ్యాపీలీ రిలాక్సింగ్, ఎంజాయింగ్, మీటింగ్ ఫ్రెండ్స్, మీటింగ్ కమ్యూనిటీ లీడర్స్, మీటింగ్ ద డెలిగేట్స్, అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. As part of ATA Convention Banquet Day 1, we have so many celebrities and association guests and everyone with us. So right now I have like President-elect of TTA, Naveen Garu with us. Let's talk to him. Hi Naveen Garu, we welcome you on behalf of Sakshi and ATA for this banquet. So how are you feeling and what are you looking forward? హలో అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. నేను షార్లెట్ నుండి ఇక్కడ 18th ఆటా కన్వెన్షన్కి వచ్చాము. టీటీఏ లీడర్షిప్ అందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ ఫౌండర్ మల్లారెడ్డి గారు అండ్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కో-చైర్ మోహన్ రెడ్డి గారు అండ్ మెంబర్ భరత్ రెడ్డి గారు అండ్ ఓల్ ప్రెసిడెంట్ వంశీ గారు అండ్ అందరు టీం, ఇక్కడ టీటీఏ టీం అందరూ వచ్చారు. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడికి వచ్చిన టుడే ఇస్ ఫస్ట్ డే ఫర్ ఆటా కన్వెన్షన్ బ్యాంక్వెట్ నైట్. చాలా బాగా చేస్తున్నారు అండ్ హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ అన్నీ బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ టీటీఏ, ఆల్ ద టీటీఏ లీడర్షిప్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ టీటీఏ కన్వెన్షన్ షార్లెట్లో ఉంటుంది, మే లాంగ్ వీకెండ్ 2026. అండ్ అందరూ రండి, అట్లాంటా, ఎస్పెషల్లీ అట్లాంటా టీం అందరికీ చాలా వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు సాక్షి టీవీ వాళ్ళందరికీ. 2 wordsలో చెప్పేస్తాను. ఇప్పటిదాకా టీటీఏ ఇస్ ద యంగెస్ట్ ఆర్గనైజేషన్. వంశన్న ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్. ఈ ఆల్వేస్ డ్రీమ్ టు డూ సంథింగ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. ఇప్పటిదాకా ఉన్న ఆర్గనైజేషన్ ఈస్ట్ కోస్ట్, డాలస్లో చేశారు కానీ నోబడీ డన్ ఇన్ వెస్ట్ కోస్ట్. TTA is the youngest organization who has done successful convention in East Coast and West Coast, irrespective of a region. Just because of Vamshan and his dream, we all made it. We all, are glad to be successful for ATA as well. We are here as a guest. Successful to ATA folks as well. But thank you so much. ముఖ్యంగా తెలుగు వాళ్ళకు సంబంధించిన ఇంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక దగ్గర మన సాంప్రదాయాలు, మన కళలు ఇవన్నిటిని కూడా అంటే అమెరికా దేశంలో ఉండి వీళ్ళు ప్రోత్సహించే విధానానికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మేము కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో, ఆంధ్రాలో జరగట్లేవు. అమెరికాలో కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఒకే దగ్గర ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు ఆటాను. వెరీ హ్యాపీ అండ్ ఆల్సో కంగ్రాచులేటింగ్ టు ఎవ్రీవన్ టు పార్టిసిపేటింగ్, హూఎవర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇలాంటి సాహితీ సమావేశాలకి, తెలుగు సభలకి పిల్లలు ఎక్కువగా రావాలి. మన తెలుగు కల్చర్, తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో సినిమా పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ మధ్యలో ఒక సెషన్ మాత్రం అదే వేదికపై పిల్లలకు సంబంధించి, తెలుగుకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు మొదలు పెడితే పిల్లలు కూడా ఖచ్చితంగా ఆచరించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా తెలుగు నేర్చుకునే అవకాశం ఉంది. ఇవాళ ఉదాహరణకి సిలికానాంధ్ర, ఇందులో కూచిపట్ల ఆనంద్ గారు గొప్పగా తెలుగు దీనికి సంబంధించి బాగా వారు ఏం చేస్తున్నారంటే, కూచిపట్ల ఆనంద్ గారు ఒక తెలుగు యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసి అలాగే తెలుగును చాలామందికి నేర్పుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ. అలాగే ఇప్పుడు కూడా అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు చాలామంది చెప్పారు మనం డాలస్లో తెలుగు యూనివర్సిటీ అంటే తెలుగు నేర్పుతున్నాం, లేకపోతే మనం ఫిలడెల్ఫియాలో నేర్పుతున్నాం. అలాగే ప్రతి చోట ఇక్కడ ఎక్కడైతే అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలుగును మనం గనక బోధించగలిగితే పిల్లలు ఖచ్చితంగా తెలుగులోనే మన తెలుగును మర్చిపోరు. ఆ ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా వారు ఒక భాగం అయిపోతుంది, అంతే తప్ప ఇంకొకటి కాదు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ అట్లాంటాలో ఆటాలో ఉన్నాం. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. నేను మన తెలంగాణ నుంచి వచ్చాను. తెలంగాణ
భాషలో నేను థీసిస్ రాసిన. సో దానికోసం నన్ను ఇక్కడ నామినేట్ చేసిండ్రు. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఇప్పుడే సెమినార్ కూడా అయింది నాది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. సాక్షి టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాంటాలో ఆట సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నన్ను కూడా ఇక్కడ వారు ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము బిజినెస్ సంబంధించినటువంటి వ్యాపారం సంబంధించిన దాంట్లో ప్రోత్సాహన చేసేటటువంటి కొన్ని అంశాలపైన నేను ఇంతకుముందు కూడా ఆటా సభ్యులతో మాట్లాడాను. ఇప్పుడు రాజకీయ సెషన్ ఒకటి ఉంది. అదేవిధంగా తెలుగువారు ఈ సదస్సును పెట్టి అమెరికాలో ఉన్నటువంటి ఒక తెలుగువారి యొక్క సంగమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ మన సంస్కృతిని, మన ఒక నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించేటటువంటి అవకాశం తెలుగువారికి అమెరికాలో వారికి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడానికి వారు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆట ద్వారా తెలుగువారు మొత్తం అమెరికాలో వారు సాధించినటువంటి ఒక ఏవైతే సఫలం ఉందో వారు సాధించినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక సక్సెస్ ఏది ఉందో ఇక్కడ చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఒక విధంగా భారతీయులు తర్వాత ప్రవాస తెలుగువారు అమెరికాలో రకరకాల ఒక ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ పై రాణిస్తున్నారు. మరి వారు ఇదే విధంగా వారు సంపాదించిన తర్వాత తెలంగాణ ఒక అభివృద్ధి కోసం కూడా తెలుగువారి అభివృద్ధి కోసం కూడా వారు పెట్టుబడి పెట్టాలని చెప్పేసి కూడా మేము వారిని కోరడం జరిగింది. మంచి కార్యక్రమం, పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఆటా మెగా కన్వెన్షన్లో పాల్గొన్న అతిరథ మహారథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ తెలుగు మహాసభలు అందించాయి. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, మాటా ముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో కార్యక్రమాలతో 3 రోజుల పాటు అట్లాంటాలో తెలుగు పండుగ వాతావరణం నెలకొంది. ఇది ఇవాల్టి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.